ఆదాము హవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు. పెద్దవాడు కయీను, చిన్నవాడు హెబేలు. వారు భూమిపై జీవించడం ప్రారంభించారు. కయీను రైతుగా భూమిని దున్ని పంటలు పండించేవాడు. హెబేలు గొర్రెల కాపరిగా తన మందను చూసుకునేవాడు. ఒకరోజు ఇద్దరూ దేవునికి బలులు అర్పించారు. కయీను తన పంటల నుండి ఇచ్చాడు. హెబేలు తన గొర్రెలలో ఉత్తమమైన దాన్ని దేవునికి అర్పించాడు. దేవుడు హెబేలు బలిని ఆనందంగా స్వీకరించాడు. కాని కయీను బలిని స్వీకరించలేదు. దీనితో కయీను చాలా కోపంగా మారాడు. దేవుడు కయీనుతో ఇలా అన్నాడు: నీవు మంచిగా చేస్తే స్వీకరించబడతావు. కాని పాపం నీ దగ్గర ఉంది. దాన్ని జయించాలి. కయీనులో అసూయ పెరిగింది. అతని హృదయం కోపంతో నిండిపోయింది. అతను తన తమ్ముడు మీద చెడు ఆలోచనలు పెట్టుకున్నాడు. ఒకరోజు కయీను హెబేలను పొలంలోకి తీసుకుకెళ్ళాడు. అక్కడ అతను తన తమ్ముడిని చంపాడు. ఇది మొదటి హత్యగా మారింది. దేవుడు కయీనును అడిగాడు: నీ తమ్ముడు హెబేలు ఎక్కడా? కయీను ఇలా సమాధానమిచ్చాడు: నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపరునా? దేవుడు కయీనుకు శిక్ష విధించాడు. అతను దేశం నుండి వెళ్ళిపోవాలి. కాని దేవుడు అతనిపై ఒక గుర్తు పెట్టాడు: ఎవ్వరూ అతన్ని చంపకూడదని. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అసూయ మరియు కోపం మనలను పాపానికి నడిపిస్తాయి. దేవుడు మన హృదయం శుద్ధిగా ఉండాలని కోరుకుంటాడు.